హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. తేజ బయట వరండాలో లైటుతో పాటు గదిలో లైటు కూడా వేశాడు. కాంతి వచ్చి నిండిన ఆ గదిలో టేబుల్ మీద ఎదురుగా మిలిటరీ యూనిఫామ్ దుస్తుల్లో టాయ్ గన్ పట్టుకుని ముఖం ఎత్తి నవ్వుతున్న 8 ఏళ్ల కుర్రాడి ఫోటో ఒకటి ఉంది. అతని బుగ్గలు ఆరోగ్యంగా నిండుగా ఉన్నాయి. ముఖం గుండ్రంగా, పళ్ళవరస అందంగా ఉంది. జుట్టు కొద్దిగా చెదిరి కుడి కనుబొమ్మ మీద పడుతోంది. ముఖ్యంగా ఆ నవ్వు ఎంతో అందంగా ఉంది. లేత ప్రాయంలో ఉన్న ఆ ముఖంలో ఉండే నాజూకుతనం, మంచు బిందువుల్లో ఉండే అమాయకత్వం ప్రతిబింబిస్తున్నాయి. తేజ తన చిన్ననాటి ఫోటోని క్షణం సేపు తదేకంగా చూసుకున్నాడు. అతని పెదవుల మీద చిరునవ్వు విచ్చుకుంది. ఆ గదిలో అడుగుపెట్టిన ప్రతిసారి దానివైపు ఆ విధంగా ఒకసారైనా పలకరింపుగా చూడడం అతనికి అలవాటు. ఆ చిన్నతనం, ఆ అమాయకత్వం, కష్టసుఖాలంటే ఏమిటో రుచి చూడని ఆ పసితనం నిండిన ముఖం అంటే ఎంతో ఇష్టం. అది పూర్తిగా వేరే జన్మలా అనిపిస్తుంది. 28 ఏళ్లు నిండిన యువకుడైన తేజ 8 ఏళ్లు నిండి నిండనట్టు ఉన్న ఆ ఫోటో ముందు నిలబడి దాన్ని దీక్షగా చూసినప్పుడల్లా అతనికి విచిత్రంగా, గమ్మత్తుగా అనిపిస్తుంది. చేతిలో ఆ ఉత్తరం గుర్తుకు వచ్చిన అతను తీసి చదవసాగాడు. వేణుగోపాలస్వామి ఆలయంలో సంధ్యదీపం వెలిగించింది. హారతి ఇస్తున్నట్లుగా గంటలు మోగుతూ వినిపిస్తున్నాయి. అతను ఉత్తరం చదవడం ప్రారంభించగానే కుడి కనుబొమ్మ ఆశ్చర్యంగా పైకి లేచి అంతలోనే కిందకు వంగి ముడుచుకుంది. ఉత్తరంలో వాక్యాల వెంట అతని కనుపాపలు పరుగులు పెడుతున్న కొద్దీ అతని చేతివేళ్లు కంపించసాగాయి. క్షణం క్రితం హుషారుగా ఆ గదిలోకి వచ్చిన అతను ఒక్కసారిగా స్తబ్దుడైపోయాడు. ఉత్తరంలో ఆఖరి పంక్తి చదవటం ముగియగానే అందులో ప్రతి అక్షరం అతని అణువణువులోని శక్తిని మింగేసినట్లుగా, నిలబడడానికి కూడా శక్తి లేనట్లుగా 2 అడుగులు వెనక్కి వేసి అక్కడున్న పందిరి మంచం కోడుకి తల ఆనించి కళ్ళు మూసుకుని నిస్సహాయంగా నిలబడిపోయాడు. మనసులో హఠాత్తుగా వీయడం ప్రారంభించిన జ్ఞాపకాల గాలిదుమారానికి అతను తట్టుకోలేనట్టు అయ్యాడు. చూస్తుండగానే ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. ఆగ్రహావేశంతో కంపిస్తున్న పెదవులని పంటితో నొక్కిపట్టిన అతను పెదవి చిట్లి రక్తం రావడం గమనించనే లేదు. అతను మెల్లగా కళ్ళు తెరిచి టేబుల్ మీదనున్న తన చిన్ననాటి ఫోటోపై దృష్టి పెట్టి దీనంగా చూస్తున్నాడు. ఆ ఫోటోలో కుర్రవాడు మారిపోయాడు. అందంగా ఉన్న ఆ ముఖంలో ఇప్పుడు నవ్వు లేదు. కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్నాడు. ఎవరెవరో అతన్ని అనునయించాలని, మరిపించాలని, దగ్గరకు పిలవాలని చూస్తున్నారు. కానీ అదేం పట్టించుకోని అతను ఎవరినీ పట్టశక్యం కాకుండా కాళ్ళు చేతులు చేపలా గిలగిలా తన్నుకుంటూ అమ్మ కావాలి నాకు, అమ్మ దగ్గరికి వెళ్తాను, అమ్మ కావాలి, అమ్మా అమ్మా అంటూ గొంతు చించుకుని అరుస్తూ తన కోరిక నెరవేరక అపరిచిత వ్యక్తుల చేతుల్లో బందీగా చిక్కి విడిపించుకోలేక నిస్సహాయంగా హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. అంతలోనే మరో దృశ్యం తరుముకుంటూ వచ్చినట్లుగా దాన్ని చెరిపివేసింది. ఈసారి రహస్యంగా గడ్డిబండి మీద ఎక్కి అర్ధరాత్రి వేళ చలిలో పారిపోయి ఆకలితో అలసటగా అమ్మ కోసం వెతుక్కుంటూ వెళ్ళిన అతను చెల్ చెల్మని చెంపదెబ్బలు తిని బిత్తరపోయి నోట మాట రానట్లుగా చూస్తున్నాడు. గుండెల్లోంచి ప్రవాహంలా ఉరుకుతున్న దుఃఖపు కెరటాలని నోర్ముయ్, మూస్తావా లేదా అని గద్దిస్తున్న కంఠానికి భయపడి ఏడుపు మింగటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెక్కిళ్ళు పడుతున్నాడతను. ఆ క్షణంలో తేజాకి 20 వసంతాలు వెనక్కి వెళ్ళిపోయి ఆ ఫోటోలో బాబుగా మారిపోయినట్లుగా అనిపించింది. అబ్బా, 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ జ్ఞాపకాలకి ఇంత పదును ఉందా? అవి తనకి నిర్దాక్షిణ్యంగా రంపపు కోత కోయగలవన్న సత్యం అతనికి ఈరోజే ప్రప్రథమంగా తెలిసినట్టయింది.
అతను ఆ బాధని భరించలేనట్లు కళ్ళు మూసుకున్నాడు. గత స్మృతులు అతని మనసుని నలిబిలి చేస్తుంటే ఆ బాధకి అతని కళ్ళల్లో నిండిన నీళ్లు ఉబికి రెప్పలు ఎంత బలంగా అడ్డుపడుతున్నా తిరగబడి బలవంతంగా బయటికి రాసాగాయి. తేజ మృదు గంభీరమైన పిలుపు వినిపించింది. అతని భుజం మీద చెయ్యి పడింది. అతను ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. ఎంత వద్దనుకున్నా, ఎంత నిగ్రహించుకుందామనుకున్నా సాధ్యం కాకుండా కళ్ళలో నీళ్లు ఉబికినాయి. తేజ, మళ్ళీ ఇన్నాళ్ళకి కాదు, ఇన్నేళ్లకి నీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నానురా ఆయన భారంగా వ్యధగా అన్నారు. తాతయ్య! జవాబు చెప్పలేనట్లుగా చూసిన అతను చప్పున కళ్ళు గట్టిగా తుడుచువేసుకున్నాడు. ఆయన వేలితో అతని పెదవి మీద ఉన్న రక్తం అద్ది తుడిచాడు. నేను నీకు నేర్పిన వ్యక్తిత్వం పటిష్టమైనదని అనుకుంటున్నా. నా నమ్మకం మీద ఈరోజు నాకు అనుమానం కలుగుతోంది. క్షమించు తాతయ్య అస్పష్టంగా అన్నాడు. ఉత్తరం చదివావా? అతను తల ఊపాడు. తాతగారిని చూడగానే అతనిలో శక్తిలాంటిది తిరిగి రాసాగింది. మెల్లగా అతని మనసు కోలుకుంటోంది. డ్రైవర్ వెంటనే వెళ్ళిపోవాలని అంటున్నాడు. జవాబు ఇవ్వమంటున్నాడు. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతికిరారని చెప్పు తాతయ్య కంపిస్తున్న స్వరంతో అన్నాడు. తర్వాత ఉత్తరం వ్రాస్తామని చెప్పనా? వద్దు. ఈ జన్మకి ఇక నాకు తల్లి లేదన్నానని కబురు చెయ్యి. ఛ! ఆ మాటే అనవద్దని నీకు అనేకసార్లు చెప్పాను. తల్లి ఏం చేసినా క్షమించే గుణం సంతానంలో ఉండాలి. క్షమించడమా? అతని పెదవులు అసహ్యంతో వంపు తిరిగినాయి. క్షమించడమా? నేను క్షమించినా ఆ ఫోటోలో ఆ పసి మనసు క్షమించదు. ఆవిడ విషయంలో నా మనసు ఆ పసితనం నుంచి ఎదగలేదు తాతయ్య. ఆ గాయం అలాగే పచ్చిపుండుగానే మిగిలిపోయిందన్న సత్యం నీకు కూడా తెలియదు తాతయ్య. దయించి ఈ విషయంలో మాత్రం నన్నేమీ అనవద్దు. ఇంతవరకు నేను ఎప్పుడూ నీ మాట కదనలేదు. ఇప్పుడు ఆ పని చేసే అవకాశం నాకు రానీయవద్దు. ఆయన అతని మనసు తెలుసున్నట్లుగా చూస్తూ వెన్ను మీద చెయ్యి వేసి నిమిరాడు. తేజ, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఆవేశంలో ఉన్న ఏ మనిషి సరిగ్గా ఆలోచన చేయలేడు. మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు అనునయంగా. అతను రెండు కళ్ళ మీద వేళ్లతో బలంగా నొక్కుంటూ తలదించుకున్నాడు. ఆయన నిట్టూర్పు విడవడం అతనికి వినిపిస్తూనే ఉంది. మనవడి భుజం మీద తట్టి ఆయన బయటికి వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచి చేతిలో ఉన్న ఉత్తరం వైపు కంపరంగా చూసిన అతను దాన్ని వెంటనే శక్తి కొద్దీ విసిరికొట్టినట్లుగా టేబుల్ మీదకి గిరాటు కొట్టాడు. అతని మనసు బగబగా మండుతోంది. ఒక్కసారి చూడాలని ఉందట. ఒక్కసారి చాలట. 20 ఏళ్ల క్రితం ఈ ఒక్కసారి చూడడం కోసం 8 ఏళ్ల ఆ పసిమనసు ఎంత తపించిపోయిందో, ఎంత తల్లడిల్లిపోయిందో, ఆ బెంగతో మంచాన పడి కృశించి చావు బ్రతుకులలో ఊగిసలాడిందో. ఆ బాధేమిటో ఆవిడకెలా తెలుస్తుంది? తెలియాల్సిన అవసరం లేదసలు. ఆ బెంగతో ఆ తేజ చచ్చిపోయాడు. బ్రతికుంది మరో తేజ. తాతయ్య ప్రేమతో మరో ప్రాణం పోసుకుని ఇంకో జీవితం పొందిన ఈ తేజకి ఆవిడతో సంబంధం లేనేలేదు. బయట మాటలు వినిపిస్తున్నాయి. ఉత్తరం ఇచ్చానని చెప్పు అంటున్నారాయన. అమ్మగారు సమాధానం తెమ్మన్నారండి. ఇదే సమాధానంగా అనుకోవయ్యా. ఉత్తరం తీసుకున్నామని చెప్పు. ఈ మాట వినగానే గదిలో నిలబడ్డ తేజ కాళ్ల క్రింద నిప్పుల కొలిమి మండినట్లుగా అయింది. మంచానికి ఆనుకుని నిలబడి అతను ఒక్క అంగలో వెళ్ళి టేబుల్ మీదకి గిరాటు కొట్టిన ఉత్తరం అందుకుని చటుక్కున బయటికి వచ్చాడు. ఆగు! అతని కంఠం కంగుమంది. మెట్లవైపు వెళ్ళబోతున్న దాసు ఆగి వెనక్కు తిరిగాడు. నువ్వు తీసుకువెళ్లాల్సిన సమాధానం అది కాదు. ఇదిగో ఇది. అతను కసిగా ఆ ఉత్తరాన్ని చింపి ముక్కలు చేసి దాసు చేతుల్లో పెట్టాడు. తేజ! తాతగారు వారిస్తున్నట్లుగా పిలిచాడు. అతను ఆ పిలుపుని లక్ష్యపెట్టలేదు. అంతేకాదు, ఇంకెప్పుడూ ఇలాంటి కబుర్లు పంపే ప్రయత్నం మీ అమ్మగారిని చెయ్యవద్దన్నానని కూడా చెప్పు. తేజ! ఆగు! తొందరపడకు. ఆయన చప్పున ముందుకు వచ్చి దాసు చేతుల్లో ఉత్తరం ముక్కలు అందుకోబోయాడు. కానీ తేజ చెయ్యి మధ్యలోనే అడ్డం తగిలి ఆయన చేతిని గట్టిగా పట్టుకుని ఆపేసింది. తాతయ్య, ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య. దానికి సమాధానం చెప్పే స్వతంత్రం నాకే ఉందని
స్థిర గంభీరంగా పలికిన అతను డ్రైవర్ వైపు తిరిగి ఇక నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. తెల్లబేయి చూస్తున్న అతను తల ఊపి వెళ్ళిపోయాడు. తేజ, నువ్వు ఆవేశంలో నాకు వచ్చిన ఉత్తరం చింపి ముక్కలు చేస్తున్నావని సంగతే మర్చిపోయావు అన్నారాయన. క్షమించు తాతయ్య, పొరపాటైపోయింది. ఆ కంఠంలో రవ్వంత కూడా పశ్చాత్తాపం కనిపించలేదు ఆయనకి. అదేరా నేను చెప్పేది. మనిషి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో ఒక పొరపాటు వస్తూనే ఉంటుంది. అదే నిన్ను అర్థం చేసుకోమని అంటున్నాను. అతను చురుగ్గా చూశాడు. ఆ కళ్ళలో రోషం బుసలు కొడుతోంది. నీకు తెలియదు తాతయ్య, ఎవరి పొరపాట్లు వారిని బాధిస్తే పర్వాలేదు, కానీ ఒకరి పొరపాట్లు ఇంకొకరి జీవితాన్ని బలి తీసుకోకూడదు. ఇలా జరిగితే అది క్షమించరాని నేరమే అవుతుంది. ఇంతలో ఏసోబు గంతులేస్తూ పైకి వచ్చాడు. వాడి భుజం మీద పెద్ద చక్రకేళీల గెల ఉంది. అబ్బాయి గారు, రాజమండ్రి నుంచి అత్తయ్య గారు వచ్చారు అన్నాడు పాట పాడుతున్నట్లుగా చెబుతూ. వాడి వెనక కర్రమెట్లు కిర్రుమని శబ్దం అవుతున్నాయి. తేజ ముఖంలో ఆగ్రహావేశాలు ఊదేసినట్లుగా మాయమైనాయి. నిజంగా అంటూ సంభ్రమంగా చప్పున ఆవిడకి ఎదురెళ్ళాడు. ఒక చేత్తో మరచెంబుతో మరో చేత్తో చంకలో పనసకాయ పట్టుకుని స్థూలకాయరాలైన ఆవిడ ఎక్కలేనట్లుగా ఆ మెట్లు ఎక్కి పైకి వస్తోంది. బాగున్నావా అత్తయ్య? ఇదేమిటి, ఉత్తరమైనా వ్రాయలేదే? చకచకా మెట్లు దిగి వచ్చిన అతను పనసకాయ అందుకుంటూ ఒక చెయ్యి ఆసరాగా ఆవిడకి అందించాడు. వరండాలో క్రింది మెట్టు మీద కాలు మోపుతున్న దాసు తిరిగి చూశాడు. క్షణం క్రితం దెబ్బతిన్న తాచులా బుసకొట్టిన అతనికి, ఇప్పుడు ఆపేక్షగా కుశల ప్రశ్నలు వేస్తున్న ఇతనికి ఎక్కడా స్వభావంలో పోలికే కనిపించడం లేదు. నుదుట కాసంత బొట్టుతో బిగించి జడల్లుకుని చుట్టిన చుట్టమీద రాళ్లతో చామంతి పూలతో పొగాకు రంగు వెంకటగిరి జరీ అంచు చీర కట్టుకుని నడుంకి వడ్డానం పెట్టుకుని ఉన్న ఆవిడ సాధింపుగా జవాబు ఇచ్చింది. నువ్వు నన్ను బాగా ఉండనిస్తావట్రా? నీ మూలంగా ఎన్ని బాధలు నాకు. మా మరిది వాళ్ళ అమ్మాయిని చేసుకోనని గుంటూరు ఉత్తరం వ్రాసావటగా. వాళ్ళు మొగుడు పెళ్ళాం వచ్చి నా ఇంటి మీద పడ్డారు. ఇన్నేళ్లు వచ్చిన తర్వాత నీ మూలంగా మా మరిదితో తగాదా పెట్టుకోమంటావా నన్ను? నీకసలు నా మాట అంటే విలువుందో లేదో తేల్చుకుందామని వచ్చాను. లోపలికి రా అత్తయ్య, తాతయ్య ఇక్కడే ఉన్నాడు. ఎవరు వచ్చారట? బయట కారు ఆగి ఉంది. ఆరా తీసింది ఆవిడ. నీకు తెలీదులే, మనకు కావలసిన వాళ్ళు కాదు. మెట్ల దగ్గర చెప్పులు తొడుక్కుంటున్న దాసు ఈ మాటలు కూడా విన్నాడు. బయట రెండెడ్ల బండి ఆగి ఉంది. అందులో నుంచి బండి అతను పిండి వంటలతో గుమగుమలాడుతున్న తాటాకు బుట్టను, ఉగ్గం కట్టిన నేతి గిన్నెని ఎత్తుపళ్ళున్న ఆవిడకి అందిస్తున్నాడు. దాసు కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. కారు సాగిపోయింది. ఆ వీధిని నడిచే వారి చూపులను ఆకట్టుకుంటూ అపురూపంగా విశాలంగా కనిపిస్తున్న ఆ భవనం పైభాగంలో ఆ గది కిటికీలకి ఉన్న నీలం పువ్వుల పరదాలు పక్కకి లాగి కట్టబడి ఉన్నాయి. గదిలో నేలమీద ఖరీదైన తివాసీ పరిచి ఉంది. గోడ మూలన ఆ తివాసీ అంచుల చివర్లని తాకుతూ తంబూరా, దాని పక్కనే ముక్ముల్ బట్ట కప్పిన వీణా పెట్టి ఉన్నాయి. గదిలో ఇంకో మూలగా ఉన్న రేడియోగ్రామ్లో నుంచి కోమలంగా అతి మధురంగా ఉన్న స్త్రీ స్వరం శాస్త్రీయ సంగీతాన్ని ఆలపిస్తూ వినిపిస్తోంది. గది గుమ్మం పక్కనే గోడవారగా ఒకే రకంగా ప్రత్యేకంగా తయారు చేయించినట్లుగా అద్దాల బీరువా నిండా రకరకాల బహుమతులు అందంగా అమర్చిపెట్టి ఉన్నాయి. వాటిల్లో ప్రతి దాని మీద రాజ్యలక్ష్మి అనే పేరు కనిపిస్తోంది. ఆ గదిలోకి తొంగి చూసిన ఎవరికైనా వెంటనే అది సంగీత ప్రపంచంలో నిండిన వాతావరణంగా ఇట్టే తెలిసిపోతుంది. గది మధ్యగా ఉన్న సోఫాలో జీవితాంతం చేసిన సంగీత సాధనకి చిహ్నాలుగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నిటినీ పొందిన రాజ్యలక్ష్మి కూర్చుని ఉంది. తెల్లటి చీర ధరించి మెడలో మేలిమి ముత్యాల దండ 2 వరుసలు మినహా మరేమీ ఆభరణాలు లేని ఆవిడ అనారోగ్యంతో చాలా దినాలుగా తీసుకుంటున్నదన్న మనిషిలా ఉంది. సోఫాలో కూర్చుని ఉన్న ఆవిడ చేతులు ఖాళీగా లేవు.
ముందుకు వంగి ఎదురుగా టీపాయి మీద చిరిగిన ఉత్తరం ముక్కలని శ్రద్ధగా పరిశీలిస్తూ ఒక్కొక్కటి తీసి వాటిని క్రమబద్ధంగా చేర్చి అతుకు పెట్టాలనే ప్రయత్నంలో సర్వం మరిచి లీనమైపోయినట్లుగా ఉంది. ఆ గదిలో అడుగుపెట్టగానే అలంకార శోభితంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడ సంవత్సరాలుగా చేసిన కృషికి, చూపిన ప్రజా పాటవాలకి మైలురాళ్ళని చెప్పవచ్చు. కోటి మందిలో ఏ ఒక్కరినో ఏ పూర్వజన్మ పుణ్యం వలనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భగవత్ప్రసాదంగా లభించింది. అది ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టింది. డబ్బు, పేరు ఆవిడ కోరకుండానే, కష్టపడకుండానే ఆవిడను వెతుక్కుంటూ వచ్చాయి. ఆవిడ పేరు కీర్తి పతాకంతో కలిపి ఆ సేతు హిమాలయం భాషాభేదం, రాష్ట్రపు హద్దులు, ఉత్తర దక్షిణ విచక్షణ అన్నిటినీ ఛేదించుకుంటూ అపురూపమైన ఆదరణ, అభిమానం అనే ధవళ కాంతులతో ఉన్నతంగా, అతి ఉన్నతంగా ఎగిరేలా రెక్కలు లభింపచేసినాయి. అయినా సరే ఈనాడు ఆ బహుమతిని వరుసగా పేరు పేరునా చూస్తుంటే ఆవిడ ముఖం జ్ఞాపకాల వల్ల కలిగే గర్వాతిశయంతో దీప్తివంతంగా లేకపోగా, 100 జీవితాల శోకం మూగగా భరించిన వ్యక్తిలా నరనరంలోనూ ఆ బాధ జీర్ణించుకుపోయినట్లుగా దైన్యమూర్తిలా ఉంది. అమ్మగారూ, మీరు మందు వేసుకునే టైం అయింది. గదిలోకి మందు, మంచినీళ్ళు పుచ్చుకు వచ్చిన ఆయా గుర్తు చేసింది. కానీ ఆవిడ ఏకాగ్రత చెదరలేదు. ఆ మాటే చెవులకు సోకునట్టుగా కాగితం ముక్కలని వరుస క్రమంలో అమర్చటానికి ప్రయత్నిస్తోంది. ఆయా మందు పట్టుకుని అలాగే నిలబడి ఉంది. దాదాపు ఏడాది నుంచి ఆవిడ దగ్గర పనిచేస్తున్న అనుభవం ఒక మాటని ఆవిడకు రెండవసారి చెప్పనవసరం లేదని గ్రహింపు నేర్పింది. రేడియోగ్రాములోంచి సంగీతాలాపన అలలు అలలుగా తేలికగా వస్తుంది. సుకుమారంగా ఉన్న ఆ కంఠధ్వని తీగలా సాగి గాలిలో తేలిపోతోంది. చేతిలో పట్టుకున్న ఉత్తరం ముక్కలు ఆవిడ మనసుని రంపపు కోత కోస్తున్నాయి. దాసు చెప్పిన ప్రతిమాట ఆవిడ చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. దానిని భరించడానికి ఆవిడ శక్తి కూడదీసుకుంటోంది. ఎప్పుడు ఎలాంటి వేదన కలిగినా ఆ బాధకి తన సంగీతం వినడంలోనో, సాధన చేయడంలోనో లీనమై మరిచిపోవడానికి, భరించడానికి ప్రయత్నించడం ఆవిడకి అలవాటు. ఇప్పుడు కూడా ఆ అలవాటుని ఆసరా తీసుకుంటున్నట్లుగా సంగీతం వింటూ సోఫాలో వెనక్కు ఆనుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. ఇంతలో గదిబయట పాంజేబుల గలగలతో, పరుగులాంటి నడకతో వస్తున్న పాదాల శబ్దం వినిపించింది. ఆంటీ! గుమ్మం బయట నుంచే చనువుగా ఉన్న స్వరం కేక పెట్టింది. ఆవిడ సమాధిలాంటి అవస్థలో నుంచి తేరుకుంటున్నట్లుగా కళ్ళు తెరిచింది. ఆవిడ తల తిప్పి గుమ్మం వైపు చూసేసరికి మెరుపుతీగలా ఉన్న లావణ్యవతి అయిన ఒక యువతి లోపలికి వచ్చింది. స్వర్ణా! ఆవిడ చప్పున చేయి జాచింది. ఆ క్షణంలో ఆ అమ్మాయి రావడం ఆవిడకి ఎంతో హాయిని కలిగించినట్లుగా ఉంది ఆ స్వరం. సారీ ఆంటీ, నిన్న మొన్న డాన్స్ ప్రాక్టీసు పూర్తయ్యేసరికి చాలా పొద్దుపోయింది. అందుకే రాలేకపోయాను గబగబా అంటూ ఆవిడకి దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయి ఆవిడ అందించిన 2 చేతులు గట్టిగా పట్టుకుని వచ్చి ఆవిడ కూర్చున్న సోఫా మీదనే కూర్చుంది. ఇప్పుడెలా ఉంది ఒంట్లో అని అడిగింది. బాగానే ఉంది. అయితే నేను కిషోర్ సినిమాకి వెళ్తున్నాం. మాతో వస్తావా? అంత ఓపిక లేదు. ఎప్పుడూ ఒక్కదానివి ఈ గదిలో ఎలా కూర్చుంటావు ఆంటీ? విసుగు పుట్టదో నీకు? విసుగా? కావలసినన్ని జ్ఞాపకాలు నాకు తోడుగా ఉన్నాయి. వాటితో కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది. అమ్మ ఎక్కడా? నీతో రాలేదా? వచ్చింది. ముందు రాననే అంది. మమ్మీకి ఎప్పుడూ ఏవో పనులు ఉంటూనే ఉంటాయి. నేను తీసుకువస్తానని నీకు మాట ఇచ్చానుగా. నా పోరు పడలేక బయలుదేరింది. ఖాళీగానే ఉంటావు కదా, నువ్వే రాకూడదా అంటుంది తను. రేపు గురువారం రవీంద్ర భారతిలో నా డాన్స్ ప్రోగ్రాం ఉందిగా, దాని ఏర్పాట్ల గురించి కాబోలు కింద కిషోర్తో మాట్లాడుతుంది. పిక్చర్ చాలా బాగుందట ఆంటీ. ఈ ఒక్కసారి రాకూడదు ప్లీజ్? చెయ్యెత్తి ఆవిడ గడ్డం పట్టుకుంటూ అంది.
ఒంట్లో బాగాలేదు స్వర్ణ, లేకపోతే తప్పకుండా వచ్చేదాన్ని. అబ్బబ్బా! స్వర్ణ చెవులకున్న ముత్యాల జూకాలు కదిలాడేలా విసుగ్గా ముఖం తిప్పి కళ్ళు మూసుకుంది. అందమైన ఆ ముఖంలో అసలైన విసుగంటే దాన్ని ప్రదర్శిస్తున్న అభినయమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అది క్షణికం మాత్రమే. అంతలోనే కలువరేకుల్లా ఉన్న ఆ కళ్ళు చురుగ్గా తెరుచుకుని మళ్ళీ ఆమెడ వైపు తిరిగినాయి. ఆంటీ, నీ ఒంట్లో బాగోలేదన్న మాట నువ్వు అమెరికా నుంచి వచ్చిన ఈ ఏడాది నుంచి నేను వింటూనే ఉన్నాను. నా పుట్టినరోజు నాడు రమ్మంటే ఇదే మాట అన్నావు. డ్యాన్స్ ప్రోగ్రాం చూడడానికి పిలిస్తే ఇదే జవాబు చెప్పావు. ఎగ్జిబిషన్కి వెళ్దామన్నా, బజారుకి రమ్మన్నా ఎప్పుడూ ఇదే సాకు వింటున్నాను. నిన్ను ఈ 4 గోడల మధ్య నుంచి బయటికి లాక్కెళ్లాలని నేను వేసిన ఎత్తులన్నీ వృధా అయిపోయినాయి. ఆవిడ కళ్ళు ఆర్తిగా చూసినాయి. వాటిలో లీలగా తడి కనిపించింది. స్వర్ణ చెయ్యి నొక్కుతూ అంది. నాకు ఎక్కడికి రావాలని అనిపించదు స్వర్ణ. కాదు ఆంటీ, కాదు. అసలు రహస్యం ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. 20 ఏళ్ళు విదేశాలలో ఉండి వచ్చిన నీకు మా పిలుపులు పద్ధతులు చాదస్తంగా విసుగ్గా ఉంటున్నాయి. అందుకే మేమెవరం ఎంతగా పిలిచినా మా ఇళ్లకు రావు. నీ ఇంటికి మమ్మల్ని పిలవ్వు, అంతేనా? క్షణంసేపు సమాధానం చెప్పలేనట్లుగా చూసిన ఆవిడ వెంటనే స్వర్ణకి చేత్తో గదంతా తిప్పి చూపిస్తూ, ఒక్కసారి ఈ గది బాగా చూడు స్వర్ణ. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఎన్ని సంవత్సరాలున్నా నా ప్రపంచం మాత్రం ఇలాగే ఉంటూ వచ్చింది. నేను ఇండియా వదిలి 20 ఏళ్ళు ఉన్నట్లుగా నాకు లేనేలేదు. గది అంతటిని ఆవిడ చెప్పినట్లే అప్పుడే కొత్తగా పరికిస్తున్నట్లుగా చూస్తున్న స్వర్ణ కళ్ళు టేబుల్ మీద చిరిగిన కాగితం ముక్కల మీద నిలిచాయి. ఏమిటివి ఆంటీ? అంది ఆసక్తిగా. అవా, చిరిగిపోయిన నా జీవితం అనుకో. అతుకు పెట్టాలని ప్రయత్నిస్తూ కూర్చున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. స్వర్ణ కిలకిలా నవ్వింది. నిజంగా? అయితే నేను కూడా సాయం చెయ్యనా? అంటూ వంగి చేతికి అందిన 2 ముక్కలు తీసి చూసింది. ఏదో ఉత్తరంలా ఉందే. ఎవరికో వ్రాసి చించేశావు, అవునా? చదవటానికి ప్రయత్నిస్తూ అంది. ఆవిడ అవునన్నట్టు తల ఊపింది. ఎవరిని ఆంటీ? చూడాలని ఉందని రాశావు. అందరూ నిన్ను చూడాలని తపిస్తుంటే నువ్వు ఎవరినో చూడాలని అనుకుంటున్నావా? ఎవరబ్బా అంత అదృష్టవంతులు? నోటి వాక్యం నిజం కావాలి స్వర్ణ. ఆ వ్యక్తి ఎలాంటి లోటు లేకుండా అదృష్టవంతంగానే జీవితం గడపాలి. స్వర్ణ మళ్ళీ కిలకిలా నవ్వింది. ఒక్కోసారి నీ మాటలు చాలా తమాషాగా ఉంటాయి. చేతిలో కాగితాలు టేబుల్ మీద వదిలేసి గదిలో అటూ ఇటూ తిరగసాగింది. అందమైన ఆ కనుబొమలు అంతలోనే విసుగ్గా ముడుచుకున్నాయి. చేతి వాచీ చూచుకుని వేళ్లతో నుదుటి మీద కొట్టుకుంది. అబ్బా! అమ్మా కిషోర్ ఇద్దరూ కబుర్లలో పడ్డారంటే ఇక ఇంకో సంగతి గుర్తుండదు. 5 నిమిషాల్లో పైకి రమ్మని చెప్పి వచ్చాను. చూడు, 15 గంట దాటింది అంటూ గుమ్మం వరకు వెళ్ళి చూసి ఆశాభంగం చెందినట్లుగా తిరిగి వచ్చింది. లావణ్యంగా, ఆరోగ్యంగా, అరవిచ్చిన గులాబీలా నాజూకుగా ఉన్న స్వర్ణ కదలికలో వేడి శరీరంలో ఉండే చురుకుదనం ఉంది. ఒక్క 5 నిమిషాలు స్థిరంగా ఒకచోట కూర్చోలేనట్లుగా ఉంటుంది. కూర్చుంటే లేచి ఏదో పని మీద తిరిగేటట్టుగా తిరుగుతుంటే వచ్చి కూర్చునేట్టుగా అనుక్షణం హుషారైన వయసు సెలయేరులా పరుగులెత్తిస్తున్నట్లుగా ఉంటుంది. కిషోర్ రాలేదని ఆశాభంగం చెందినట్లుగా ముఖం ముడిచిన స్వర్ణ ఒక క్షణం రాజ్యలక్ష్మిని చూడగానే మళ్ళీ అంతలో గుర్తుకు వచ్చినట్లుగా అంది. ఆంటీ, ఇప్పుడే చెబుతున్నాను. వచ్చే ఆదివారం రవీంద్ర భారతిలో నా ప్రోగ్రాం ఉంది. ఆ రోజు నాకు ఘనమైన సన్మానం ఉంది. నువ్వు ఈసారి ఒంట్లో బాగోలేదంటే నేను ఊరుకోను. తప్పకుండా రావాలి. రాకపోయావంటే చూడు, ఇంక నీతో మాట్లాడనే మాట్లాడను. ముందే చెప్తున్నాను సుమా, చూపుడు వేలుతో బెదిరిస్తూ అంది. సన్మానమా? ఎవరు చేస్తున్నారమ్మా? నాకు తెలియనే తెలియదే. ఉత్తరం ముక్కలన్నీ జమ చేస్తూ అంది. అటూ ఇటూ తిరుగుతున్న స్వర్ణ ఈ మాట వినగానే చటుక్కున ఆగి ఆవిడ దగ్గరగా వచ్చింది. ఒకసారి గుమ్మం వైపు చూసి కంఠం తగ్గించి మెల్లగా అంది. ఆంటీ, నిజం చెప్పమంటావా? జనంలో నా డాన్స్ అంటే కాస్త అభిమానం ఉన్నమాట నిజమే.
కానీ వాళ్ళకి నాకు బిరుదులు ఇచ్చి సత్కారం చెయ్యాలన్నంత ఉత్సాహం కానీ శ్రద్ధ కానీ ఎవరికీ లేదు. ఇదంతా అమ్మ ఆరాటం. కిందటి నెలలో అమ్మ భానుమూర్తి అనే ఆయనని 1000 రూపాయలు మూట చెప్పి తన ఉద్దేశం చెప్పింది. అంతే. ఈ నెలలో నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాంస్కృతిక సంఘాలన్నీ కలిసి ఘనంగా సన్మానించి గవర్నరు గారి చేత నాకు నాట్యమయూరి అనే బిరుదు ఇప్పిస్తున్నాయి. ఇట్లా బిరుదులు సంపాదించుకుంటే జనం పాపం అమ్మో ఈవిడ చాలా గొప్ప నర్తకి కాబోలు అని నన్ను ఆరాధించడం మొదలు పెడతారని అమ్మ ఆశ. దీనికంతటికీ కిషోర్ ప్రోత్సాహం కూడా ఉందనుకో. కిషోర్ ఏమంటాడంటే ముందే డబ్బుని వెదజల్లి మనం కీర్తిని కొనుక్కుంటే తర్వాత అదే మనకి పెట్టుబడిని మించిన లాభం తెచ్చిపెడుతుందట. ఇది ఒక రకమైన వ్యాపార రహస్యం. అమ్మ ఇలాంటి విషయాల్లో చాలా చురుకైన మనిషి. కొస అందిస్తే చాలు తాడు మొత్తం లాగేయగల నేర్పు ఉంది. చూసావా ఆంటీ, ఇది వరకు మీలాంటి వాళ్ళు పేరు తెచ్చుకున్నారంటే మీ జీవితం అంతా తపస్సు చేసినట్టుగా సాధనకి దారపోసేవారు. మీకు గుర్తింపు రావాలంటే సంవత్సరాలు పట్టేది. నెలల తరబడి దీక్షతో శ్రమపడేవారు. మీ సామర్థ్యం మూలంగా క్రమేపీ జనంలో మంచి గుర్తింపు వచ్చేది. ఒక్కొక్కళ్ళకి బ్రతికి ఉండగా ఆ అదృష్టం కూడా లభించేది కాదేమో. కానీ ఇప్పుడు మేము ఉన్నామంటే మా పని ఎంత తేలికో చూడు. మాకేం బిరుదులు ఇవ్వాలో, మమ్మల్ని ఎలా గౌరవించాలో ప్రజల్ని మేమే శాసిస్తాం. జనం మమ్మల్ని వెంటనే గుర్తించేలా ప్రచారం అనే త్రిశూలంతో వారి మీదకు దండెత్తుతాం. వాళ్ళని ఊపిరి ఆడనివ్వకుండా మా గొప్ప మేమే కీర్తించుకుంటూ అదరగొడతాం. ఇది వరకు మీలాంటి విద్వాంసులు ఉన్నారంటే ఒకరిని మించి ఒకరు మెప్పించి జనం చేత శబాష్ అనిపించుకోవాలని ఉత్సాహపడేవారు. ఇప్పుడు మేమున్నామే, మాకు ఇంకెవరినైనా కాస్త పోటీ వస్తే చాలు ఈర్ష్యతో బగ్గుమంటాం. ఎందుకో తెలుసా? మా సామర్థ్యంలో మాకు నమ్మకం లేదు కనుక. మా వెనక వచ్చిన వాళ్ళు మా ముందు స్థానం సంపాదిస్తారేమోననే పిరికితనం అహర్నిశలు మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి. రాజ్యలక్ష్మి స్వర్ణబుగ్గలు పట్టుకుని సాగదీసింది. నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను సుమా అంది ఆపేక్షగా చూస్తూ. స్వర్ణ చేతులు జోడించి నమస్కరించింది. ఆంటీ, ఈ రోజుల్లో ఎవరైనా అమాయకంగా ఉన్నారంటే వాళ్ళు ఒట్టి బడుద్దాయలన్నమాట. మేం కోరుకుండానే ప్రయత్నం చేయకుండానే చాలా విషయాలు వాటంతట అవే తెలిసిపోతున్నాయంటే అది మా నేరమా? గుమ్మంలో అలికిడి అవగానే స్వర్ణ ముఖం అటు తిప్పింది. ఆయా ట్రేతో టీ తెచ్చి అక్కడ పెడుతూ ఇందిరమ్మ గారు కిషోర్ గారు ఇక్కడికే వస్తున్నామని చెప్పారు. అమ్మా, మీరు మందు వేసుకోలేదు అంటూ గుర్తు చేసింది. తీసుకురా. ఆయా వెళ్ళబోతుంటే రాజ్యలక్ష్మి వెనక నుంచి కేక వేసింది. ఆయా, ఇంకో కప్పు తీసుకురా. నేను కూడా ఈ పూట టీయే తాగుతాను. ఆయా తల ఊపింది. స్వర్ణ అంతవరకు చేతులు తిప్పుతూ ఉపన్యాసం ఇస్తుందల్లా చప్పున ఆపి రాజ్యలక్ష్మికి ఎదురుగా ఉన్న సోఫాలోకి వెళ్ళి కూర్చుంది. అత్తాకోడళ్ళిద్దరూ ఏమి చేస్తున్నారు? స్వర్ణ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఆవిడ లోపలికి వచ్చింది. ఆవిడకి సుమారు రాజ్యలక్ష్మికి ఉన్న వయసే ఉంది. ఏముంది, మన మీద చాడీలు చెప్పుకుంటూ ఉండి ఉంటారు అన్నాడు కిషోర్. అతను బట్టలు ధరించిన తీరు, దువ్వుకున్న విధము, ముంజేతికి వేసుకున్న గొలుసు, నడుముకు పెట్టుకున్న బెల్టు ఒకసారి పరీక్షగా చూస్తే ఈ కాలం కుర్రాళ్ళని ఆవరించిన ఫ్యాషన్ల వ్యామోహానికి చిక్కిన ప్రతినిధిలా ఉన్నాడు. అతను సరాసరి రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చాడు. మమ్మీ, ఈ పూట మీ ఒంట్లో ఎలా ఉంది? ఎంతో అణకువగా అడిగాడు. బాగానే ఉంది. మందు వేసుకున్నారా? రాజ్యలక్ష్మి తల ఊపింది. చలిచలిగా ఉంది. స్వెటర్ వేసుకోపోయారా? ఆయా అంటూ పిలిచిన అతను వెంటనే సమాధానం రాకపోవడంలో తనే వెళ్ళి మంచం మీద దోమతెర దగ్గర పడి ఉన్న చిన్న షాల్ తెచ్చి ఆవిడ భుజాల చుట్టూ కప్పాడు. ఆంటీ, మీ అబ్బాయి చాలా చెడ్డవాడు. సినిమాకు వెళ్దామని నన్ను రమ్మన్న పెద్ద మనిషి ఆ మాటే మర్చిపోయినట్లున్నాడు. అలకగా మూతి తిప్పుతూ అంది స్వర్ణ. అతని కళ్ళు లాలనగా చూసినాయి. సారీ స్వర్ణ, ఆలస్యం అయిపోయింది. అపరాధమే జరిగిందని ఒప్పుకుంటున్నాను. అది కూడా నీ పని మూలంగానే జరిగింది. నీ ప్రోగ్రాంకి ఎవరెవరిని పిలవాలా అని మాట్లాడుకుంటున్నాం.
అతను కప్పులో టీ పోసి తెచ్చి స్వర్ణ చేతికి ఇచ్చాడు. అయితే క్షమించేశాం. స్వర్ణ ముఖం ప్రసన్నం అయింది. కూర్చో ఇందిరా, రాజ్యలక్ష్మి ఆవిడని పలకరింపుగా అంది. అంతవరకు అద్దాల బీరువాలో ఉన్న బహుమతులని పరీక్ష చేస్తున్నట్లుగా నిలబడిన ఆవిడ వచ్చి కూర్చుంది. చూడు కిషోర్, ఆంటీ మనతో సినిమాకి రమ్మంటుంటే రానంటోంది ఫిర్యాదుగా స్వర్ణ అంది. అమ్మని అవస్థ పట్టకు స్వర్ణ, సినిమా చూస్తే తలనొప్పితో బాధపడుతుంది. అతడు టీ పోసిన ఒక కప్పు ఇందిరమ్మ గారికి అందించి మరోటి తను తీసుకున్నాడు. ఇంతలో ఆయా మందు టీ తెచ్చి అక్కడ పెట్టింది. కిషోర్ ఆశ్చర్యంగా చూశాడు. ఇదేమిటి, మీరింకా మందు వేసుకోలేదా? టైం చూసుకుంటూ ఇంత ఆలస్యం ఎందుకయింది? నేను అడిగితే వేసుకున్నానని చెప్పారే అన్నాడు. రాజ్యలక్ష్మి మాట్లాడకుండా మందు వేసుకుంది. టీ కప్పు చూడగానే కిషోర్కి ఆగ్రహం లాంటిది కలిగింది. వెంటనే అది తీసి ఆయా చేతికిస్తూ, ఆయా, అమ్మకి టీ తెచ్చావా? నీకు బుద్ధి ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో టీ ఇవ్వవద్దని? ఇప్పుడు టీ తాగితే రాత్రికి ఆవిడకి నిద్ర పట్టదని తెలిసి కూడా ఇస్తావా? అతను కసిరినట్టుగా అన్నాడు. కిషోర్, ఆయానేమీ అనకు, నేనే తెమ్మన్నాను. టీ తాగినా తాగకపోయినా నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు, మెల్లని స్వరంతో అంది రాజ్యలక్ష్మి. మీరే చెప్పారా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? ఇక డాక్టరు మిమ్మల్ని సాయంత్రం వేళ టీ కానీ కాఫీ కానీ తాగవద్దని మరీ మరీ చెప్పాడు. మీరు చిన్నపిల్లలా ప్రవర్తిస్తే నేనేం చేయగలను? మీ ఇష్టం. మిమ్మల్ని శాసించగలిగేటంతటి వాడిని కాను. మీరు బాధపడుతుంటే చూడలేనని మాత్రం గుర్తుంచుకోండి. అతని గొంతు అంతలోనే మృదువుగా మారింది. టీ కప్పు ఆవిడ చేతికి అందించాడు. అతని ధోరణి తల్లితో మాట్లాడేటప్పుడు ఎంతో అనునయంగా నచ్చచెప్పుతున్నట్లుగా ఉంది. ఇందిరమ్మ గారు టీ తాగుతూ తల్లి కొడుకుల సంభాషణ జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లుగా వింటోంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.